రైట్ ఇవాళ ఉదయం 11 గంటలకి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ఇంటికి వెళ్తామని మరొకసారి సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు ఆరికపూడి గాంధీ నివాసం నుంచి. రాధాకృష్ణ. అక్షయ్, ప్రస్తుతం అయితే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర మాత్రం పూర్తిగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సమయంలో కౌశిక్ రెడ్డితో పాటు షంబీపూర్ రాజుకు సంబంధించిన కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు వస్తారన్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయి ఉన్నారు. మొత్తం రెండంచెల్లో మనం చూడొచ్చు కూడా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నది గాంధీ ఇంటి లోపలికి వచ్చే ప్రాంతంలో ఉన్న బారికేడ్, అలాగే మెయిన్ రోడ్డు పైన మరొక బారికేడ్ ఏర్పాటు చేశారు. మొత్తం రెండంచెల్లో ఇక్కడ భద్రతను అనేది ఏర్పాటు అయితే చేయడం జరిగింది. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధుల పైన కూడా స్థానికంగా ఉన్న బాలనగర్ ఏసీపీ ప్రస్తుతం ఎదురుగా కనబడుతున్నారు. అతను బందోబస్తులో ఉన్నాడు. అతను మీడియా ప్రతినిధులను కూడా లోపలికి రాలేకుండా నెట్టివేసిన పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా నెట్టివేయడం జరిగింది. మరొక వ్యక్తి లోపల మాత్రం గాంధీ ప్రస్తుతం బీఆర్ఎస్తో పాటు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా సరే, కౌశిక్ రెడ్డి కావచ్చు, షంబీపూర్ రాజు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎవరు వచ్చినా సరే తాను ఇంట్లోకి సాదర స్వాగతం పలుకుతాను, తన ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో వాళ్ళని కూడా పాల్గొనేలాగా చేస్తాను, అందుకోసం అవసరమైన కుర్చీలను కూడా చేశాననేది గాంధీ చెప్తున్నారు. అలాగే ఈ ప్రతిదాడి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి వాళ్ళ ప్రతిదాడి చేస్తానన్న దానికి సంబంధించి కూడా గాంధీ మాత్రం తాను అలాంటి దాడులను ఎక్కడ కూడా ప్రోత్సహించారనేది ఒకవైపు అతను చెప్తూ ఉన్నారు. ఇవాళ మాత్రం సామరస్యంగా కూర్చొని మాట్లాడేందుకే ప్రయత్నం చేస్తామనేది ఒకవైపు చెప్తున్నారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు బందోబస్తు మాత్రం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ ఎక్కడికక్కడ బందోబస్తును మోహరించి అయితే ఉంచడం జరిగింది. ఇటు గాంధీ ఇంటి వైపు వచ్చే ప్లేస్ లో ఎక్కడ కూడా ఎవరైనా సరే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు కనబడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్నాం ఎదురుగా ఎస్ఓటీతో పాటు ఇటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు ప్రస్తుతం అయితే మోహరించి ఉంచడం జరిగింది. లోపల గాంధీ ఇంట్లో ప్రస్తుతం అయితే సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నారు. తమ కార్యాచరణ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం అన్న దానికి సంబంధించి ఒకవైపు గాంధీ ఇంట్లో సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మరొక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే ఇంటి నుండి షంబీపూర్ రాజు నుండి కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే, నేరుగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు వచ్చినా సరే తాను ఇంట్లో స్వాగతం పలుకుతాను, సమావేశంలో కూడా వాళ్ళు పాల్గొనేలా చేస్తాను అనేది ప్రస్తుతం అయితే గాంధీ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాప కింద నీరులా ఉంది. ఏ క్షణంలో ఎవరు వచ్చినా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే చోటు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ. అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. మా కాన్సెప్ట్స్ లో అందరూ ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు. నాకు ఎక్కడ దేనికి కోఆపరేట్ చేయాలి చెప్పండి.